సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత 2 రోజుల నుంచి మీరు గ్రీవెన్స్ సమస్యలు చూస్తున్నారు. ఎలాంటి సమస్యలను మీరు మేజర్గా ఐడెంటిఫై చేశారు సార్? ముఖ్యంగా లాస్ట్ 2 days నేను ఇక్కడ గ్రీవెన్స్లో కూర్చున్నాను. జనసేన పార్టీ ఆఫీస్లో, రాష్ట్ర పార్టీ ఆఫీస్లో. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఎమ్మెల్యే 1-2 రోజులు ఇక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాండ్ మాఫియాలు, గత ప్రభుత్వం పట్టించుకోకుండా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ గ్రీవెన్స్ రూపంలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు ఆ ప్రభుత్వాన్ని అంత చిత్తుగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఈ సమస్యలే నిదర్శనంగా తీసుకుంటాం. ఒక పక్క ల్యాండ్ మాఫియా, మరో పక్క దౌర్జన్యాలు, మరో పక్క ఉద్యోగాలు లేవు, మరో పక్క రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రజలు. మా ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే ఇంటికి కూడా గుంపులుగా వస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఇలాగ పరిస్థితుంది. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం సంపాదించుకోవడం తప్ప, తన సొంత సంపాదన తప్ప ప్రజా సమస్యలు కానీ ప్రజల గురించి కానీ ఆలోచించిన పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ ఇన్ని సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన సొంత లాభంతోనే 5 సంవత్సరాలు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ గడిపేశాడు. ఇవాళ ప్రజలు కానీ వాళ్ళు మీరు చూస్తే ఎంతోమంది ఒక పక్క ఆరోగ్యశ్రీ ఇష్యూస్, మరో పక్క హెల్త్ ఇష్యూస్, మరో పక్క ల్యాండ్ ఇష్యూస్, మరో పక్క కబ్జాలు, మరో పక్క రకరకాల ఇష్యూస్తో వస్తూ ఉన్నారు. మరో పక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, మా పక్క కాలేజీలలో, ఇంకో పక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు, ప్రతి ఒక్కటి కూడా సమస్యే. సో ఈ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం దిశగా ఇక్కడ నుంచి కొన్ని వరకు మేము పరిష్కరిస్తూ ఉన్నాం ఫోన్ల ద్వారా. ఇంకా ఏమైనా ఉంటే మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో మేము కూడా ఒక పార్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సి ఉన్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా కొన్ని తీసుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఈ గ్రీవెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ల్యాండ్ సర్వే నెంబర్లు మార్చేది ఒకరు, మా ల్యాండ్ పీకేసుకునేది ఒకరు, ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. కాబట్టి చాలా రోజులు పెరుగుతాయి తప్ప తగ్గవు. సో వీళ్ళందరికీ అండగా ఉండమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మా వంతు సహకారం ప్రజలకు అందిస్తాం. ఈ గ్రీవెన్స్లో చాలా వరకు సమస్యలు తీరుస్తాం. ఏమైనా తీర్చలేని ఉంటే కొన్ని దీర్ఘకాల సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కూడా కొంత టైం తర్వాత వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేయాలంటూ పంచాయతీలకు పవన్ కళ్యాణ్ గారు నిధులు పెంచారు. 250 రూపాయలు ఉన్నటువంటివి 10,000, 25,000గా చేశారు. దీనిపై మీరేమంటారు సార్? చాలా సంతోషకరమైన విషయాలు. పంచాయతీలకు జీవం పోసేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖపట్నం అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీకు అందరికీ తెలుసు, ఆర్థిక ఫలాలు అన్నవి ఆర్థిక అసమానతలు లేకుండా ఉండడానికి మరి మన స్వతంత్రం వచ్చే రోజు నేటి వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎంత చేసినా కూడా ఇంకా కొంత సమస్యలతో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాలు రాబట్టి ఇవాళ ఇలాంటి క్విక్ డెసిషన్స్ తీసుకొని అటు పంచాయతీలకు కానీ అలాగే ప్రజలకు కానీ ప్రభుత్వ పథకాలు చేరువై ఆర్థిక ఫలాలు అందరికీ అందే విధంగా సపోర్ట్గా ఉండే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి రానున్న రోజు ఇంకా ఆర్థికంగా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేయబోతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక హైటెక్ సిటీ, గతంలో హైటెక్ సిటీ అనే వాళ్ళు ఒక ఐటీ పార్క్స్, పెద్ద కంపెనీలు వచ్చి ఒక ఐటీ రంగంలో నెంబర్ 1గా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతూ ఉంది. విశాఖపట్నం ఐటీ పరంగా అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కలకలు ఆడబోతుంది రాష్ట్రం తెలియజేస్తా ఉన్నాం. సార్ అలాగే మెజారిటీ చూసుకుంటే మీ వైజాగ్ చుట్టుపక్కలే ఎక్కువ భూ ఆక్రమణలు ఇలాంటివి జరిగాయంటూ గ్రీవెన్స్లో రావడం ఎక్కువ జరుగుతుంది. దీనిపై మీరు ఏమంటారు సార్? ఉన్నాయండి. ఖచ్చితంగా వైసీపీ కేంద్రంగా ల్యాండ్ మాఫియాలు చెల్లగిపోయినారు. కాబట్టి ల్యాండ్స్ ఎక్కువగా ఆ ప్రాంతంలో కాస్ట్లీ కాబట్టి ఆ ప్రాంతంలో కృష్ణ వేసి చాలామంది పేదల నుంచి చాలా డిస్ప్యూట్ ల్యాండ్ కూడా డిస్ప్యూట్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకోవడం కూడా జరిగిందని మా దృష్టికి వచ్చున్నాయి. వాటన్నింటినీ కూడా సమగ్రంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేసే వరకు పవన్ కళ్యాణ్ గారు వదలొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయడానికి జనసేన పార్టీ కృషి చేస్తూ ఉంది.